విశ్వాస సంబంధమైనటువంటి జీవితంలో విశ్వాసగా మనం ముందుకు వెళుతున్నప్పుడు ఎన్నో శ్రమలను, శోధనలను, బంధకములను అనుభవించాల్సినటువంటి వారమే అంటాం. అలా బంధకాల గుండా, శోధనల గుండా, శ్రమల గుండా వెళుతున్నప్పుడు వాటిలో విశ్వాసగా మనం సంతోషించాలి అని చెప్పి బైబిల్ మనకు బోధిస్తుంది. అయితే మానవులమైన మనకి ఇది ఎలా సాధ్యము? దానికి బైబిల్ ఇస్తున్నటువంటి 3 సూత్రాలను మనం ఆలోచన చేయాలి. మొట్టమొదటి సూత్రము, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ గతాన్ని చూడాలి. ఎందుకంటే గతంలో ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు మనం అనుభవిస్తున్నప్పుడు దేవుడు మనకు సహాయం చేశాడు కనుకనే ప్రస్తుతానికి రాగలిగాం. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండవది, దేవుని యందు నమ్మిక ఉంచి ప్రస్తుతాన్ని చూడాలి. ఎందుకంటే ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నామో మనకు తెలియదు. కాబట్టి దేవుని యందు నమ్మిక చేత ఆ ప్రస్తుతాన్ని మనం చూడాల్సినట్టు వారమే. దేవుని యందు నమ్మిక లేకపోతే కనుక ఆ ప్రస్తుతాన్ని జయించలేం. మూడవది, దేవునికి ప్రార్థిస్తూ భవిష్యత్తును చూడాలి. ఒకవేళ మన స్వశక్తి చేత ఉన్నతమైన భవిష్యత్తును మనం సంపాదించుకోలేం. కాబట్టి దేవుని సహాయం మనకు అవసరం. కాబట్టి దేవునికి ప్రార్థిస్తూ భవిష్యత్తు